త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. జూన్ చివరి వారంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గంలో చోటు కోసం ఆశావహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. రాహుల్ గాంధీని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. కేబినెట్లో చోటు కోసం రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహేష్ గౌడ్ కు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. కేబినెట్లో ఆది శ్రీనివాస్ కు చోటు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్గత నివేదికలు తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ పనితీరు సరిగా లేని పలువురికి ఉద్వాసన పలికే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ జరుగుతోందంటున్నారు, మరి అప్డేట్స్ ఏంటి? కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి రావడంతో ఇక అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపైన దృష్టి సారించింది. సో 2.5 ఏళ్ల కాలం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తయింది. సో ఆ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ విస్తరణ జరపాలని అధిష్టానం యోచిస్తుంది. సో వచ్చే నెలలో చివరి వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఆ నేపథ్యంలో అధిష్టానం చుట్టూ కూడా అనేక మంది ఆశావాహులందరూ కూడా నేతలను కలుస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా నుంచి 3 నేతలు ఢిల్లీలో మకాం వేసి అధిష్టానం పెద్దలందరినీ కూడా కలుస్తున్నారు. సో రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పటివరకు క్యాబినెట్లో ఎవరికి ప్రాతినిధ్యం లేదు. సో ఆ నేపథ్యంలో ఇటు మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, అలాగే ఇటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, గడ్డం ప్రసాద్ ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్ కూడా గడ్డం ప్రసాద్ కూడా క్యాబినెట్లో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన రాహుల్ గాంధీతో సమావేశమై ఆయన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో రకరకాల విజ్ఞప్తులు, అలాగే పనితీరు నివేదికలన్నిటిని కూడా అధిష్టానం బేరీజు వేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే పలువురు సీనియర్ మంత్రుల శాఖలు కూడా మారేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇలాంటి మంత్రులందరూ కూడా చాలామంది తమకు శాఖ మార్చాలని కూడా కోరుతున్నట్టు తెలిసింది. అలాగే మరికొద్ది మంత్రులు ఎవరైతే పనితీరు బాగాలేదో వారిని కూడా ఉద్వాసన పలికి కొత్త వారికి చోటు ఇచ్చి ఎలక్షన్ క్యాబినెట్ తయారు చేయాలని అధిష్టానం ఆలోచిస్తుంది. కాబట్టి ఈలోగా ఈ కసరత్ అంతా కూడా పూర్తి చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం నాయకులతో మాట్లాడుతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.